ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అంటే అర్థం ఏంటండి? మన యొక్క ఆధ్యాత్మిక స్థితితో, మన యొక్క సూక్ష్మ శక్తులతో మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని నయం చేసుకుంటూ, మన శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన ఆత్మ లేక జీవాత్మ పరమాత్మతోటి ఐక్యం చేసి, పరమాత్మ యొక్క కనెక్షన్ తీసుకుంటూ, మన యొక్క ఆలోచన సరళిని ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అన్న స్థితిని తయారు చేసుకోవటమే మన ఆరోగ్యం మన చేతిలో ఉందని చెప్పడం. మీ అందరి కోసం ఉచితంగా ఈ క్రింది వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. www.spiritualselfdoctor.com. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి స్పిరిచువల్ డాక్టర్ రాధికా లెళ్ళ ఎండి ఆక్యుపంచరిస్ట్ తయారు చేశారు. విశ్వ కళ్యాణకారి ఆత్మగా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సైట్ తయారు చేయడం జరిగింది. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కనుక 7995937939కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ అసలు ఎందుకు తయారు చేశాను, దాంట్లో ఏముంది అని ఆలోచిస్తున్నారా? మనకి ఇక్కడ చాలా విషయాలు పొందుపరచబడ్డాయండి. పూర్వకాలంలో ఋషులు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, ఇప్పుడు మనం ఎందుకు ఇంత అనారోగ్యాలతో ఉన్నాము అని ఆలోచిస్తే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. మన ఆత్మలో కూడా శక్తుల్ని కోల్పోయి ఉన్నాము. ఈ సూక్ష్మంలో ఎప్పుడైతే మనము శక్తుల్ని కోల్పోయి ఉన్నామో ఆ యొక్క ప్రభావం అంతా కూడా మన స్థూలంలో ఉన్న శరీర అవయవాల మీద ప్రభావం చూపుతుంది. ఈ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశము డాక్టర్స్ లేని సమయాల్లో కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనమందరము కూడా వింటున్నాము థర్డ్ వరల్డ్ వార్ ఇంకా స్టార్ట్ అవబోతుంది. మరి వార్స్ జరుగుతున్న సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలండి? డాక్టర్స్ ఎవరు ఉండరు. భూకంపాలు వచ్చిన సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అలాంటి సమయంలో మన యొక్క అనారోగ్య సమస్యకు ఎలాంటి యోగముద్ర చేసుకోవాలి, ఎలాంటి ప్రెషర్ పాయింట్ చేసుకోవాలి, ఎలాంటి మెడిటేషన్ చేసుకోవాలి అన్న విషయం మనకు తెలిసినట్లయితేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు యోగాకి యోగముద్రకి కూడా డిఫరెన్స్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, యోగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్ కావాల్సిందే. ప్లేస్ ఉండి అక్కడ నిలబడి వాళ్ళు యోగ ఆసనం వేస్తేనే వాళ్ళ శక్తిని సంపాదించుకోగలుగుతారు. అదే శక్తిని ఈ యోగ ముద్ర ద్వారా అంటే మీరు నడుస్తూ, తిరుగుతూ, పరిగెడుతూ కూడా సంపాదించుకోవచ్చు. అంటే మీ చేతి వేళ్లతోటే మీకు మీరు వైద్యం చేసుకోగలరు. ఆ సమయంలో పరిగెడుతూ కూడా మీకు మీరు వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎక్కువగా యోగ ఆసనం కన్నా యోగ ముద్రాస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ప్రెషర్ పాయింట్స్ కూడా మీరు పరుగు పెడుతూ కూడా చేసుకోవచ్చు, నడుస్తూ తిరుగుతూ కూడా చేయొచ్చు. మెడిటేషన్ అంటే సూక్ష్మంలో మనము పరమాత్మతోటి కనెక్ట్ అయిపోయి, అంటే నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని అన్న భావనను తీసుకొచ్చినప్పుడు ఈ శరీరానికి కొంత సమయం అతీతంగా వెళ్ళిపోతాం. అతీతంగా అయినప్పుడు మనం పరమాత్మని యొక్క ఛత్రఛాయలో పరమాత్మని యొక్క స్నేహి హస్తాన్ని పట్టుకోవడం వల్ల సూక్ష్మంలో మన యొక్క ఆత్మ లేక జీవాత్మ, అంటే జీవంతో ఉన్నాం కాబట్టి కొంచెం జీవాత్మ అనుకుందాం, ఏవైతే శక్తుల్ని కోల్పోయామో అవన్నీ కూడా తిరిగి పొందుతాం. ఆ శక్తుల ద్వారా నా శరీర అవయవాలను ఎలా నియంత్రణకు తీసుకురావాలనే విషయం ఇక్కడ క్లియర్గా మీకు డిసీజ్ వైజ్ చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలామంది ఉంటారు, చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే చాలా భయంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. మరి అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు 30% నుంచి 40% వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ని ఉపయోగించుకోండి. ఇది మీ అందరి కోసం ఫ్రీగా, ఉచితంగా, అంటే ఒక్క రూపాయి మీరు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ చూసుకోవడానికి.
యోగ ముద్ర కానీ, ప్రెషర్ పాయింట్స్ కానీ, సీడ్ థెరపీ కానీ, మెడిటేషన్లో కూడా ఏ విధానంతో చెప్పామన్నది మీకు నేను తర్వాత చెప్తాను. దీని ఆధారం చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీరు సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలండి? ఋషిలాగా తయారు చేసుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎలా ఉండేవారో అలా తయారు చేసుకోవడం వలన ఆటోమేటిక్గా మీ యొక్క విధానం కూడా తగ్గిపోతుంది. వారధి ఆత్మగా మీ అందరి కోసం ఈ సైట్ తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ నా ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే తయారు చేశాను. ఇది వీలుంటే ఎంతమందికి చేరగలిగితే అంతమందికి చేరేటట్టుగా చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది పూర్తిగా ఉచితం. ఇక్కడ ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా కూడా ఇక్కడ వారి కోసం సొల్యూషన్ అన్నది ఉంది. కానీ జాగ్రత్తగా మీరు అది ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకుని ఆ చెప్పిన విధం పరంగా చేసుకున్నట్లయితే మీకు 30% నుంచి 40% వరకు ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. మీ యొక్క ఆత్మ యొక్క శక్తితో మీ శరీర అవయవాలను నడిపించుకోగలరు. మీరు కూడా ఒక ఋషిగా మారతారన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ కూడా ఈ సైట్ను ఉపయోగించుకుని మీ యొక్క ఆత్మ యొక్క శక్తిని, సూక్ష్మ శక్తుల్ని బయటకు తీసి పరమాత్మని యొక్క ఛాయలోకి వెళ్ళి పరమాత్మని యొక్క కనెక్షన్లోకి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని మీరు సంపూర్ణంగా తయారు చేసుకుని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంలో ఈ సైట్ తయారు చేయటం అన్న. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాము. అదేంటి అంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. యుద్ధ వాతావరణాలు మనకి కనపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పక్క వాళ్ళు వచ్చి నన్ను కాపాడతారా అన్న ప్రశ్న వచ్చిందండి. ఎవరు ఎవరిని కాపాడే సమయం లేదండి. ఈ రోజుల్లో అందరూ కూడా స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు కాబట్టి ఎవరిని ఎవరు కాపాడరు. మరి నన్ను నేను కాపాడుకోవాలనుకుంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? దానికి ఒకటే మార్గం, స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారి మీ యొక్క ఆత్మ యొక్క శక్తితోటి మీ శరీర అవయవాల్ని నడిపించుకోవాలి. మీ యొక్క థాట్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. సూక్ష్మ వైద్యంతో పాటు స్థూల వైద్యం అంటే ప్రెషర్ పాయింట్స్, యోగ ముద్రతోటి మీకున్న శరీర సమస్యలకు ఏం చేసుకోవాలో చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మనమందరం కూడా జనరల్గా వింటూ ఉంటాము, ఒక 2 నిమిషాల ముందు కనుక ఆత్మను తీసుకొచ్చుంటే మేము కాపాడేవాళ్ళము, వాళ్ళ ప్రాణాన్ని కాపాడేవాళ్ళము. ఎవరికైతే ప్రెషర్ పాయింట్స్ తెలుసుంటాయో వాళ్ళందరూ కూడా ఎవరైనా హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ ఇస్తూ వాళ్ళని కాపాడుకోవచ్చు అనమాట. అంటే ఎవరు లేని సమయంలో నేను హాస్పిటల్కి వెళ్ళేలోపు నన్ను నేను కూడా ప్రొటెక్ట్ చేసుకోగలను. యోగముద్ర, ఈ మెడిటేషన్, ప్రెషర్ పాయింట్స్ మనం పరుగు పెడుతూ కూడా చేసుకోవచ్చండి. దీని గురించి స్పెషల్గా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, భూకంపం రానివ్వండి, బాంబులు పండివ్వండి, అలాంటి సమయాల్లో కూడా ధైర్యంగా మనోధైర్యాన్ని కోల్పోకుండా మనము ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకుని మన బీపీని కానీ, థైరాయిడ్ని కానీ, షుగర్ లెవెల్స్ని కానీ, హెడేక్ని కానీ, టెన్షన్ని కానీ, యాంగ్జైటీని కానీ వీటిలన్నిటిని కూడా మనము కంట్రోల్కి తెచ్చుకోగలుగుతాం. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ వివరణ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి నన్ను కాపాడతారని ఎదురు చూడకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలన్న విధానం ఇక్కడ తెలియచేయబడింది. ప్రతి చిన్నదానికి ఆసుపత్రికి వెళ్లకుండా, ఆసుపత్రికి వెళ్లేలోపు నాకేమీ కాకుండా నన్ను నేను రక్షించుకోగలను, నా కుటుంబాన్ని కూడా రక్షించుకోగలను. మనకి చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఆ ఇన్సూరెన్స్ అన్ని పక్కన పెడితే ప్రతి చిన్నదానికి మనము హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. యోగముద్ర, మెడిటేషన్, సీడ్ థెరపీ అండ్ ప్రెషర్ పాయింట్స్ తోటి మనకి చాలా మంచి ఉపశమనాలు కలుగుతాయి. ఒకవేళ డబ్బులు లేని సమయంలో, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, హాస్పిటల్స్కి పెట్టే
నా దగ్గర లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సైట్ని ఆధారం చేసుకుని 30-40% వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. పూర్వం ఇన్ని రోగాలు లేవు, డాక్టర్స్ లేరు. మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని రోగాలు, డాక్టర్స్ వచ్చారు? నా ఆత్మ యొక్క స్థితి నేను కోల్పోయాను. దానివల్ల ఏమైంది? నా శరీర అవయవాలపై ప్రభావం పడడం వల్ల తర్వాత పంచతత్వాలతోటి ఈ శరీర నిర్మాణం అన్నది జరిగింది. పంచతత్వాల ఆధారంగా ఈ శరీర నిర్మాణం జరిగింది కాబట్టి దాని యొక్క ప్రభావం అన్ని మన శరీర అవయవాల మీద పడుతున్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. అది మీకు నేను తర్వాత నేను తెలియజేస్తాను. ఇది రిలిజియన్ బేస్డ్ సైట్ కాదండి. కుల మత భేదం లేకుండా, ధనికుడు పేదవాడు అన్న భేదం లేకుండా, మానవ సేవయే మాధవ సేవ అన్న సంకల్పంతో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మకి ఈ యొక్క సైట్ వెళ్ళాలి, ఇందులో ఉన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అన్న సదుద్దేశంతో మాత్రమే తయారు చేయడం జరిగింది. ఎవరికి వారే సాధన చేసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దీనికోసం మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సిన పని ఇక్కడ మీకున్న సమస్యలకు ఆధారంగా అక్కడ ఏం చెప్పబడిందో చూసుకుని మీకోసం మీరు టైం స్పెండ్ చేయాలి. మీరు ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవడానికి సూక్ష్మ ధనాన్ని పెంచుకోండి. స్థూల ధనం కరిగిపోతుంది కానీ సూక్ష్మ ధనము కరిగిపోదు. అదే మనల్ని కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు అన్న స్థితిని తయారు. స్వపరివర్తన, విశ్వ పరివర్తన అని తెలుసుకోండి. నాలో ఉన్న మానసిక శారీరక సమస్యలకు నేనేం చేసుకోవాలో అన్నది, ఎలా నేను డెవలప్ అవ్వాలన్న విషయం మీద ఇక్కడ మీకు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ అన్నది తెలియజేస్తుంది. స్వపరివర్తన, నా స్వయంలో, నా శరీరంలో ఏం జరుగుతుంది, ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, నా యొక్క థాట్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి, నా థాట్స్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి అంటే స్వయంలో మీరు పరివర్తన అయ్యి పరమాత్ముని యొక్క కనెక్షన్ తీసుకుంటూ పరమాత్ముని యొక్క శక్తితో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఐఎమ్ ఓకే, యూర్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్ని, సర్వే జన సుఖినో భవంతు అనే స్టేట్ ఆఫ్ మైండ్ మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో విశ్వం అంతా కూడా పరివర్తన జరుగుతుంది. స్వదర్శన చక్రధారి ఆత్మగా తయారవ్వటానికి లేదంటే జీవాత్మగా తయారవటానికి ఏం చేయాలి? ఇక్కడ స్వరాజ్య అధికారి జీవాత్మగా మారటం అంటే, స్వరాజ్య అధికారి ఆత్మగా మారటం అంటే పక్క వాళ్ళని నేను అథారిటీ చేయడం కాదండి. నా శరీర అవయవాల మీద నాకు కంట్రోల్ ఉండాలి. నా కర్మేంద్రియాల పైన నాకు కంట్రోల్ ఉండాలి. నా మనసు పైన నాకు కంట్రోల్ ఉండాలి. నా మనసంతా కూడా ఎవరి మీద నిలబడాలండి? తండ్రి పరమాత్మ. తండ్రి పరమాత్మ ఛత్రఛాయలో నేనున్నాను. నా జతలో పరమాత్మ ఉన్నారు. తండ్రి జతలో నేనున్నాను. నేను, తండ్రి, పరమాత్మ. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనకి తోడు ఉండేది ఒక్క పరమాత్మనండి. జన్మ జన్మలకి తోడు ఉండేది ఒక్క పరమాత్మ అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. స్వ ఉన్నతికి నేను ఏం చేయాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సైట్ మీకు ఉపయోగపడుతుంది. పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని అందరూ కూడా ఛత్రఛాయలోకి రండి. ఇప్పుడు నా సాధన నేను చేసుకుంటూ నా జీవిత పయనాన్ని విజయవంతంగా సాగించుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాను. ఒక రూమ్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక దుంగు ఉంది, రాయి ఉంది. ఓకే, మీకు నచ్చిన విధంగా ఆ రాయిని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే దుంగను సెలెక్ట్ చేసుకుంటారా? రాయిని సెలెక్ట్ చేసుకుని రాయి మీద కూర్చుంటే నీటిలో మునిగిపోతారు, అవునా? అదే మీరు దుంగని లేక చెక్కను కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు నీటిలో తేలుతూ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ తండ్రి యొక్క స్నేహి హస్తం అనేది ఈ యొక్క చెక్ అనమాట, అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదండి, కాబట్టి ఎవరి నిర్ణయం కూడా వాళ్ళదే. మీ ఇష్టం. మీరు దుంగను పట్టుకుంటారా లేదు అంటే రాయి మీద కూర్చుంటారా అన్నది ఇక్కడ మీ ఇష్టం. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ వివరణ. మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్లోకి వెళ్ళగానే అక్కడ మీరు చేయాల్సింది ముందు సర్వీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ యోగ ముద్రాస్ గురించి చెప్పబడింది. డిసీజ్ వైజ్ అంటే నేను చాలా ముద్రాస్ ఉన్నాయి కానీ కొన్ని ముద్రాస్ రీసెర్చ్ చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకునే విధంగా నేను తయారు చేయడం జరిగింది. మెడిటేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మెడిటేషన్లో 3 విధానాల్లో చెప్పడం జరిగింది. సోల్ ఎఫర్మేషన్స్ ద్వారా చెప్పడం జరిగింది.
లలిత సహస్రనామం ద్వారా చెప్పడం జరిగింది. చక్ర హీలింగ్ శబ్దం ద్వారా చెప్పడం జరిగింది. లలిత సహస్రనామంలో 7 చక్రాలకు 7 నామాలు ఉన్నాయి అన్న విషయం చాలా మందికి తెలీదు. దాంట్లో వైద్యం ఉందన్న విషయం అస్సలు తెలీదు. 7 నామాలతోనే మన శరీర అవయవాలన్నిటిని కూడా కంట్రోల్ తెచ్చుకోవచ్చు. మన వ్యాధులన్నిటిని కూడా నయం చేసుకోవచ్చు. సోల్ ఎఫర్మేషన్స్ కూడా 7 సోల్ ఎఫర్మేషన్స్ ఉంటాయండి. వాటి ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్రెషర్ పాయింట్స్ అంటే మీకు ఎలాంటి ప్రెషర్ పాయింట్ ఎక్కడిస్తే ఏ అవయవము యాక్టివేట్ అవుతుంది అన్న విషయం కూడా ఇక్కడ మీకు తెలియచేయడం జరిగింది. సీడ్ థెరపీ మెడిసిన్స్ లేని టైంలో, మెడిసిన్స్ అందుబాటులో లేని సమయంలో మీకు మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు, నాకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సీడ్స్ తోటి ఎలా ట్రీట్మెంట్ చేసుకోగలరు అన్న విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అని ఉండదు, కానీ డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళండి. చక్రా హీలింగ్స్ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లలిత సహస్రనామం గురించి, సోల్ ఎఫర్మేషన్ గురించి ఇవన్నీ కూడా 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఏ విధానంలోనే వెళ్ళండి, అక్కడ వాయిస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. డిసీజ్ వైజ్ రాయడం జరిగింది. దాని ఆధారంగా చూసుకుని చేసుకోండి. ఒకవేళ సోల్ ఎఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఆ సోల్ ఎఫర్మేషన్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాగా చేసుకోవాలన్న విషయం మీద కామెంటరీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. మ్యాటర్ అంతా కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఉన్నాయండి. వాయిస్ రికార్డింగ్స్ అయితే ఓన్లీ తెలుగులోనే ఉన్నాయి. తొందరలో ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా. ఇంకా అబౌట్లోకి వస్తే హెల్త్ టిప్స్ వివరణ ఉంది. డైలీ ప్రాక్టీస్ నేను ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఉంది. పరమాత్మ యొక్క మహావాక్యాలు, సెల్ఫ్ చెక్ అంటే నా ఆరోగ్యాన్ని నేను ఎలా బాగు చేసుకోవాలి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేస్లో ఉంటుంది. మీ సెల్ఫ్ చెక్ అనమాట. ఆల్టర్నేటివ్ మెడిసిన్ వివరణ ఉంది. మంత్రంతో కూడా ఎంత నాకున్న సమస్యలను ఎలా నివారణ చేసుకోవచ్చు వైద్యపరంగా అన్నవి కొన్ని మంత్రాలను ఆధారంగా కూడా నేను రాయడం జరిగింది. ఒక్కసారి అవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవరికి నచ్చిన విధానంలో స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని అవ్యక్త మురళి 29/12/81 ఆధారంగా పరమాత్మ మహావాక్యము ప్రతి ఒక్కరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి అన్న కాన్సెప్ట్ తోటి తయారు చేయడం జరిగిందండి. అసలు దేహానికి ఆత్మకు ట్రీట్మెంట్ ఏంటి, జీవాత్మ ఆత్మ వర్డ్స్కి అర్థాలు ఏంటి అని ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇల్లు పరమాత్మని యొక్క ఆధ్యాత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా ఎందుకు మారాలి అన్న విషయం పైన ఇక్కడ వివరణ చేయడం జరిగింది. ఇక్కడ నా ఉద్దేశము మన ఆత్మకు ఈ శరీరము ఒక అతిథి గృహం వంటిది కాబట్టి ఈ యొక్క దేహాన్ని జీవాత్మ నడిపిస్తుంది కాబట్టి ఈ జీవాత్మ మన యొక్క దేహాన్ని ఆధ్యాత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా మార్చుకుని మన యొక్క థాట్స్ని కంట్రోల్ చేస్తూ సర్వేజన సుఖినో భవంతు అన్న స్థితిని తయారు చేస్తూ మన శరీర అవయవాల్ని కూడా నియంత్రణకు తీసుకురావాలి. ఆధ్యాత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనోనేత్రం తెరిచి చూడండి. ఇక్కడ ఎలాంటి కామెంట్స్ దయచేసి చేయొద్దు. అంటే ప్రశ్నలు అన్నది వేయకుండా ప్రసన్న చిత్తులుగా ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది. రానున్న కాలంలో ఏం జరగబోతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలోపతి మెడిసిన్స్ కూడా మనకి సరిగ్గా పనిచేయట్లేదు. అలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలి. మెడిసిన్స్ నాకు అందుబాటులో లేవు, డాక్టర్స్ అందుబాటులో లేరు అనుకున్నప్పుడు నన్ను నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మార్చుకుని యోగ ముద్రాసు, ప్రెషర్ పాయింట్స్, ఆత్మ యొక్క స్థితిలో ఏ ఒక్క సాధన ద్వారా నా అవయవాన్ని కంట్రోల్ చేసుకోగలను అన్న విషయం నాకు తెలిస్తేనే నన్ను నేను కాపాడుకోగలను. ఇక్కడ పక్క వాళ్ళని కాపాడకపోయినా పర్లేదండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం నేర్చుకోమని ఇక్కడ డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. దీనిలో నాకు వచ్చేది ఒక ఆత్మ సంతృప్తి మాత్రమే. నిమిత్తంగా విశ్వ కళ్యాణకారి ఆత్మగా, వారధి ఆత్మగా ఈ యొక్క సైట్ని మీ అందరికీ అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేహాన్ని ఆధ్యాత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా మార్చుకుని మిమ్మల్ని మీరే యోగిగా మార్చుకోండి. యోగి స్థితిని తయారు చేసుకోండి. సనాతన దేవీ దేవత ధర్మస్థాపనను ఎవరైతే తయారు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ యొక్క దేహాన్ని ఆధ్యాత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా మార్చుకోవాల్సిందే. మన యొక్క స్థితిని ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్థితిలోకి తీసుకువెళ్లాల్సిందే అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా మీ అందరి కోసం ఈ సైట్‌ని మీ ముందుంచాను. ఒకటే బలము, ఒకటే నమ్మకము. పరమాత్మ ఛత్రఛాయలో నేనున్నాను. నా జతలో తండ్రి ఉన్నారు. తండ్రి జతలో నేనున్నానన్న విషయాన్ని మర్చిపోకండి. వారధి జీవాత్మగా, విశ్వ కళ్యాణకారి ఆత్మగా ఈ సైట్‌ని నిమిత్తంగా తండ్రి ప్రత్యక్షత కోసం చేయబడింది. ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు బలి అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అందరికీ కూడా ఈ వైద్యాన్ని ఫార్వర్డ్ చేద్దాం.